ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు మిరపకాయ్, నీ హోటల్ నడుపుకోవడం కోసం ఇంతగా తిరగడం ఎందుకు? ఇన్ని తిప్పలు ఎందుకు? అప్పుడప్పుడు ఇలా పడిపోయి దెబ్బలు ఎందుకు? కొన్ని ఇబ్బందులు కూడా ఇష్టంగానే అనిపిస్తాయి. అది మీకు చెప్పినా అర్థం కాదు. చూడు మిరపకాయ్, నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా, ఇక్కట్లు పడకుండా ఒక మంచి మార్గం ఉంది. అది చెప్తాను, చేస్తావా? తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. నా హోటల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతికి మాత్రం చిక్కనివ్వను. పూర్తిగా చెప్పే వరకు వినవా? సరే చెప్పండి. నువ్వు నేను పోటీ పడ్డాం, ఇలా పోట్లాడుకోవడం, వీటి వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదనిపిస్తుంది. అయితే ఇద్దరం ఒక్కటైపోదాం. అంటే పోటీగా కాకుండా పార్ట్నర్గా ఉండు. ఏం మాట్లాడుతున్నారు? హలో, నేను చెప్తున్నది నువ్వనుకున్నది కాదు. ద గ్రేట్ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో రాజేశ్వరి విలాస్ని విలీనం చేసేయి. నీ హోటల్ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో ఒక హోటల్లా ఉంటుంది. ఏంటి కార్పొరేట్ తెలివితేటలు చూపిస్తున్నారా? ఇందులో తెలివితేటలే ఉన్నాయి. మీ అమ్మ ఆశయం, జ్ఞాపకం రెండూ అలాగే ఉంటాయి. ఇంకేంటి నీ ప్రాబ్లం? రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే హోటల్ ముందు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అనే పేరు పుట్టుకొస్తుంది. కొన్నాళ్లకి యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని మాత్రమే మిగులుతుంది. అదే కనిపిస్తుంది, అదే వినిపిస్తుంది. రాజేశ్వరి విలాస్ అనే పేరు రాను రాను నామరూపాలు లేకుండా చెరిగిపోతుంది. ఆ తర్వాత పేదవాడి ఆకలి తీర్చాలనే ఆశయము ఆవిరైపోతుంది. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ స్థాపించడం వెనుక ఉన్న ఉద్దేశము చెదిరిపోతుంది. రాజేశ్వరి విలాస్ ఎప్పటికీ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో విలీనం కాదు. అలాంటి ఆశలేమైనా ఉంటే ఇక్కడే ఇప్పుడే వదిలేసుకొని దులిపేసుకొని కారుకి వెళ్ళిపోండి. మీరు వద్దు, మీ ప్రొటెక్షన్ వద్దు. ఈశ్వరి, ఇదే నీ తుది నిర్ణయమా? రాజేశ్వరి విలాస్ పేరుకి మచ్చ తెచ్చే ఏ పని నాకు నచ్చదు. హే మిరపకాయ్, నువ్విప్పటి వరకు రుద్ర నీలకంఠ అనే నాణ్యానికి ఒక్కవైపు మాత్రమే చూసావు. రెండో వైపు కూడా చూడాలనుకోకు. ఈ రుద్ర నీలకంఠ నీలకంఠుడిలా ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో, రుద్ర తాండవం చేయడం మొదలు పెడితే బీభత్సమైన ప్రళయాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రళయం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు అతి త్వరలో చూపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.